ఎవరికన్నారు? వాళ్ళమ్మా. అప్పుడు ఎక్కడికి వచ్చేసాం? శరీరం నేను, బ్రహ్మము నేనన్న స్థానం నుంచి ఎక్కడికి వచ్చేసాం? వెంటనే శరీరం నేను, రెప్పపాటలో వచ్చేసాం అంతే. ఈ పిల్లలు ఎవరి పిల్లలమ్మా? నా పిల్లలేనండి. అబ్బా ఎవరికన్నారే? నేనే కదా పొట్ట కోయించుకుని మరీ కన్నాను తెలుసా. అబ్బా ఏదో సిజేరియన్ ఆపరేషన్ చేశారులేండి. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పింది? జీవితం అంతా ఎంత కష్టమైందో తెలుసా. అప్పుడప్పుడు సంగతి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది. అవునా కాదా? మరి బ్రహ్మభావం ఎడిపోయింది? ఎక్కడికి పోయింది? ఇదంతా విని 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 మెదడు వేడెక్కిపోయి సాయంత్రం 104 జ్వరం వచ్చింది. అర్థమైందా? ఏమనిపించింది? 104 జ్వరం రాగానే ఏమనిపించిందండి? ఆయన ఏదో రమ్మన్నాడని వెళ్ళాను కానీ ఇట్లా అవుతుందని తెలిసి అసలు వెళ్ళేవాడిగా. ఆయన ఏదో ఆకాశంలో తీసుకెళ్లి కూర్చోబెడతాడని చెప్పాడు. ఏమిటో ఆయన నాకు అర్థం కాదు. ఆకాశంలో కాదు, పాతాళంలో. ఇంతకీ ఏమి తేడా వచ్చింది? జ్వరం వచ్చింది. అంతేనా? జీవితంలో ఎన్నిసార్లు వచ్చింది? ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు పోయి. కానీ ఆ చిన్న మార్పుకు మనం ఏమైపోయాం? బ్రహ్మము నేనన్న స్థానం నుంచి గురువుగారి దగ్గర కూర్చున్నంతసేపు మీరంతా ఎవరు? ఇంటికి వెళ్ళంగానే ఎవరు? ఊరిని అన్యాయం పాడుగాను. ఏం చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని బ్రహ్మము నేనుగా ఉంచాలంటే మీరేం చేస్తారంటే మీ సంసారాలన్నీ వదిలేసేయండి, ఇళ్ళన్నీ వదిలేసేయండి, ఉద్యోగాలు వదిలేసేయండి, వ్యాపారాలు వదిలేసేయండి, వ్యవసాయం వదిలేసేయండి. అందరు ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ ఉన్నంతసేపు బ్రహ్మమేనంటున్నారుగా మరి. కాబట్టి మీరు బ్రహ్మముగా ఉండాలంటే ఏం చేయాలి? అవన్నీ వదిలేసి వచ్చేసి ఇక్కడ ఉండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు? అది తెచ్చి ఇక్కడ పెట్టారు. అప్పుడు ఇదేమైంది? ప్రయోజనం ఏమొచ్చినప్పుడు మీరు రాలేదుగా. అర్థమైందండి? అదేదో ప్రమాదకరమని సన్యాసం పుచ్చుకొని ఇక్కడికి వచ్చామండి. ఆశ్రమంలో ఉంటే ఏమిటి? సన్యాసమే. సన్యాసం పుచ్చుకొని దేని గురించి ఆలోచించాడు? ఇప్పుడు వదిలిన దాని గురించి ఆలోచించాడు. అప్పుడు ఏమైపోయాడు? బ్రహ్మము నేను అవుతాడంటారా? కాబట్టి బ్రహ్మం అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మము యొక్క లక్షణాలను తెలుసుకోకుండానే బ్రహ్మమును నిరసించేసాం, వదిలేసాం అంటున్నాం మనం. అప్పుడు ఎలా అయినట్టేనంటారా? ఎలా? అసలు అది నువ్వు అయ్యాక అవ్వలేదు. నువ్వు విడిచిపెట్టాలి అంటే, ఎవరికన్నా దానం ఇవ్వాలి అంటే, ఏదైనా విడిచిపెట్టాలంటే ముందు నువ్వు అది కలిగి ఉండాలి కదా. నీకు లేని దాన్ని విడిచిపెట్టడానికి వీలవుతుందా? నువ్వు కలిగి ఉండని దాన్ని దానం ఇవ్వడం వీలవుతుందా? లేదు. రాత్రి కలలో లాటరీ తగిలిందమ్మా, 10,000 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఎంత? 10,000 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అప్పుడు ఏం చేసావంటే మీ ఆయన గారు వచ్చాడు. మీ ఆయన గారు వచ్చి నాకు 1 కోటి రూపాయలు ఇవ్వమ్మా, 10,000 కోట్లు వచ్చినాయి కదా నీకు లాటరీ అంటే నువ్వేమన్నావు? కలలో ఏమన్నావు? నిన్న పట్టుచీరకు డబ్బులు ఎడితే ఇచ్చేపెట్టు నువ్వు, నేనేమన్నా బా అన్నావు. 10,000 కోట్లు కదమ్మా, ఏం చేసుకుంటావు? 1 కోటి రూపాయలు ఇవ్వు అన్నాడు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎక్కడ? ఎలా ఇవ్వదట? రామనారాయణ. మరి ఇప్పుడు వ్యవహార భేదం, మెలకువలో వ్యవహార భేదం, కళలో వ్యవహార భేదం, గాఢ నిద్రలో వ్యవహార భేదం. 3 చోట్ల వ్యవహార భేదం కనబడుతుందా లేదా? మరి ఇట్లా ఎప్పుడూ భేద బుద్ధితో భేదభావంతో కనుక ఉంటే మనం బ్రహ్మం ఎలా అవుతామా? అవం కదా. కాబట్టి జ్ఞానము ఆత్మస్వరూపమైతే జ్ఞానాతీతము
బ్రహ్మస్వరూపం. జ్ఞానం అంటే ఏంటండి? ఆత్మస్వరూపమే జ్ఞానం. జ్ఞానాతీతం అంటే ఏమిటి? బ్రహ్మస్వరూపం. ఎందుకని? అంతటా అదే ఉంది. అది లేని చోటు చెప్పాలంటే వీలుగానే కాదు. బ్రహ్మాండం అంతటా అదే వ్యాపించు. మీ ఇంటికి యజమాని ఎవరు? మీ ఇంటికి యజమాని ఎవరు? మీ ఇంటికి యజమాని ఎవరు? అదంతా నాకు తెలియదు. మీ ఇంటికి యజమాని ఎవరు? ప్రశ్న సులువుగా ఉందా లేదా? మీ ఇంటికి యజమాని ఎవరు? ఎవరికి వాళ్ళు నేనే అంటున్నారా లేదా? ఎందుకని? ఎందుకని? శరీరమే ఇల్లు కాబట్టి. అక్కడెక్కడో సిమెంట్తో కట్టింది కాదు ఇల్లు. ఇల్లు అంటే ఏదండి? రేపొద్దున ఖాళీ చేసి ఇల్లేది? వదిలేసి వెళ్ళిపోయి ఇల్లేది? వాడుకున్న ఇల్లేది? అయ్యయ్యో, అద్దెకున్నావుటమ్మా. ఎవరు అద్దెకిచ్చారు నీకు? ఎవరు అద్దెకిచ్చారు? ఎవరన్నా కట్టి నీకు అద్దెకి ఇవ్వాలా వద్దా? ఈ ఇల్లుని ఎవరు కట్టారు? ఎవరు అద్దెకిచ్చారు నీకు? ఎవరు కట్టారు? ఎవరు ఇచ్చారు? ఎవరు కట్టారు? ఎవరిచ్చారు? ఈ ఇంటిని కట్టింది ప్రకృతి, అద్దెకిచ్చిన వాడు పురుషుడు. అద్దెకిచ్చిన వాడు ఎవడండి? పురుషుడు. మరి నువ్వెవరు? ఇల్లు నేనా? ఇంటి యజమానేనా? ఇల్లు నేనా? ఇంటి యజమానేనా? ఇల్లు నేనా? ఇంటి యజమానేనా? ఎటు చెప్పినా తగాదాగానే ఉందిరా బాబోయ్. అంటే మరి అట్లా అంటే మరి తేలుతుందా? తేలు. ఎటో దాన్ని నిర్ణయం తీసుకోవాల్సిందే. అర్థమైందండి? కాబట్టి వస్తు నిశ్చయ జ్ఞానం అనగా ఏమి? ఉన్న వస్తువు బ్రహ్మమే. నిర్ణయాత్మక జ్ఞానం అనగా ఏమి? అంతటా ఉన్నది బ్రహ్మమే. ఒకే ఒక నిర్ణయం. ఏంటండి నిర్ణయం? ఇల్లు బ్రహ్మమే, ఇంటి యజమాని బ్రహ్మమే, అద్దెకి ఇవ్వడము లేదు, తయారు చేయడము లేదు, పోవడము లేదు, విడిచిపెట్టడము లేదు, రావడము లేదు. శవము బ్రహ్మమే, శివము బ్రహ్మమే, మట్టి బ్రహ్మమే, పుట్టి బ్రహ్మమే, ఉట్టి బ్రహ్మమే. ఉండాలా అదే ఉట్టి మీద? ఉట్టి మీద పెడుతున్నారు పెట్టాలి? అసలు ఉట్టులు ఉన్నాయి ఇప్పుడు? రామా కృష్ణ. ప్రతి ఇంట్లో ఉట్టి ఉట్టి వదిలి చల్లబెట్టచ్చు. అదేలే, చల్లబెట్టు, తడ్డిపెట్టు. పూర్వం ఉట్టి మీద పెట్టేవాళ్ళు, అవునా కాదా? అదే, అది వేరు. ప్రయోజనం ఏముంది దానివల్ల? అదేనండి, ప్రయోజనం ఏముంది దానివల్ల? అది కూడా ఒక భ్రాంతే కదా, దృశ్య భ్రాంతి. దాని దాకా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. అర్థమైందండి ఇప్పుడు? సో కాబట్టి జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపుడని నిలకడ కలిగి ఉండడమే జ్ఞానం. అర్థమైందండి? నేను బ్రహ్మము అని అనడమే జ్ఞానాతీతం. అప్పుడు నీ ఇల్లు ఎవరండి? నీ ఇల్లు ఎక్కడ ఉంది? నీవు బ్రహ్మమైతే నీ ఇల్లు ఏది? నీ ఇల్లేది? బ్రహ్మాండం. నీ ఇల్లేది? బ్రహ్మాండం. ముందు బ్రహ్మాండం అంటాం రావాలి, లేకపోతే ఈ పిండాండ భ్రాంతి వదిలిపెట్టం. అది ఆ మాట ఎందుకు అనాలి? ఇదే నా ఇల్లు అంటున్నావు. ఇది కాదయ్యా బాబు నీ ఇల్లు, అది నీ ఇల్లు. అర్థమవుతుందా? ముందు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మారాలి. తర్వాత అది అంశమో కాదో సంగతి తర్వాత దేవుడు అది వస్తుంది తర్వాత. అర్థమైందా? ఇక్కడి నుంచి అక్కడికి మారకుండా ఎలా వస్తుంది? మీ పుట్టిల్లు ఎక్కడమ్మా? పుట్టిల్లు ఎక్కడా? మీ పుట్టిల్లు ఎక్కడా? మీ అత్తవారిల్లు ఎక్కడా? ఉందా లేదా పుట్టిల్లు, అత్తవారిల్లు? ఉందంటే ఏమయ్యావు? ఉందంటే ఏమయ్యావు? శరీరం నేను. ఎవరి పుట్టిల్లమ్మా? శరీరం పుట్టిల్లు, అవునా కాదా? అక్కడ ఏమైంది? ఇప్పుడు ఈ శరీరం పుట్టింది.
అత్తవారిల్లు అంటే ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చింది ఏది? అక్కడ నేనంటలేదా పుట్టింట్లో? ఇక్కడ అత్తవారింట్లో నేనంటలేదా? మరి ఏ నేనంటావు? పుట్టింట్లో నేను వేరే, అత్తవారింట్లో నేను వేరేనా? ఒకటేనా? ఎలా ఒకటే? ఎలా ఒకటి? నేను ఆత్మస్వరూపుడంటేనే ఒకటి, శరీరం నేనంటే అప్పుడు కూడా ఒకటే. ఏమన్నా కొత్త శరీరం వచ్చిందా? పుట్టింట్లో వేరే శరీరం, అత్తవారింట్లో వేరే శరీరం వచ్చిందా? రాలేదుగా. కాబట్టి నేను ఆత్మనే అన్నా ఏకంగానే ఉన్నావు, నేను బ్రహ్మమునే అన్నా కూడా ఏకంగానే ఉన్నావు. వ్యవహారం జోలికి వచ్చేటప్పుడు ఏమైపోయింది? పుట్టింటి వ్యవహారం వేరే, అత్తవారింటి వ్యవహారం వేరే. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటే కుదురుతుంటావా కుదరదంటావా? కుదరదా? ఏమంటే పుట్టింటో ఉన్నట్టు అత్తవారింటో ఉంటా కుదరదంటారా? కుదరదు. అదేనండి, అట్లా కాదు. మరి అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉంటే మెచ్చుతారా ఎవరైనా? ఎవరు మెచ్చరు. కాబట్టి వ్యవహార భేదం ఉందా లేదా? ఉంది. స్వరూప భేదం ఉందా? లేదు. కాబట్టి నీ స్వరూప జ్ఞాన నిర్ణయం అనేది తదుపరి మెట్టు. జ్ఞానంలో మొదటి మెట్టు ఏంటండి? స్వరూప జ్ఞాన నిర్ణయమే జ్ఞానం. మిగిలినది ఏది జ్ఞానం కాదు. అన్యమైనదంతా కూడా అజ్ఞానమే. ఆ స్వరూప జ్ఞానంలో మొదటి మెట్టు ఆత్మజ్ఞానం, రెండవ మెట్టు బ్రహ్మజ్ఞానం. మళ్ళా రెండవ మెట్టు ఏంటండి? అప్పుడు ఇల్లేది బ్రహ్మాండం. ఆత్మ అంటే ఇల్లేది పిండాండం. పిండాండం శరీరం అనకూడదు, మారిపోయింది. సాంఖ్య విచారణ ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి గురువు గారి దగ్గరకు వస్తే ఏ విచారణ నేర్పుతారు? సాంఖ్య విచారణ నేర్పుతారు. ఆత్మజ్ఞానం పొందడానికి సాంఖ్య విచారణ ఉపయోగపడుతుంది. ఈ పిండాండంలో ఒక సాక్షి ఉన్నది, అదేమిటది? ఆత్మస్వరూపం. ఆ బ్రహ్మాండంలో కూడా ఒక సాక్షి ఉన్నది, అదేమిటది? బ్రహ్మస్వరూపం. కాబట్టి ఈ పిండము పిండాండములోని సాక్షి, బ్రహ్మాండము బ్రహ్మాండములోని సాక్షి. ఈ నాలుగు విడివిడిగా ఉన్నాయా కలిసిపోయినాయా? విడివిడిగా ఉన్నాయా కలిసిపోయినాయా? విడివిడిగా ఉన్నాయా కలిసిపోయినాయా? మీ అత్తగారిల్లు వీళ్ళ అత్తగారిల్లు ఒకటేనా కదా? మీ పుట్టిల్లు వీళ్ళ పుట్టిల్లు ఒకటేనా కదా? ఒకటేనా కదా? ఎలా ఒకటే? బ్రహ్మాండం అనే దృష్టితో చూస్తేనే అది ఒకటయ్యింది. ఇంకా వేరే ఏ దృష్టితో చూసినా అవలేదు. అర్థమైందండి? నేను చంద్రమండలం మీద పుట్టానండి అన్నాడు ఒక ఆయన వచ్చి. అయితే ఏమిటట? బ్రహ్మాండంలో భాగమేగా. నేను దేవలోకంలో పుట్టానండి అన్నట్టు ఒక ఆయన వచ్చి. అప్పుడెవరు? బ్రహ్మాండంలో భాగమే. అర్థమైందా? నేను అమెరికాలో పుట్టానండి అన్నట్టు ఇంకొక ఆయన వచ్చి. అప్పుడేమన్నావు? అయితే ఏమిటి? బ్రహ్మాండం కాదా? ఈ భూమి కాదా? వేరేనా అంటావా లేదా? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎవరు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా గురి అయినా గుర్తయినా అన్నీ ఎందులో కలిసిపోయినాయి? బ్రహ్మము అనగానే గురి గుర్తు ఒకటే అయిపోయింది. బ్రహ్మము అనకపోతే గురి వేరే గుర్తు వేరే, నడక వేరే నడత వేరే, నిలబడటం వేరే నిలబెట్టడం వేరే. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ వేరు వేరే. అన్ని కలిపేయాలంటే ఏమనాలి? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. సంస్కృతంలో చెప్తే ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒక్క బ్రహ్మమే, అసలు రెండవది లేనే లేదు. అర్థమైందండి? మీ ఆయన మీరు ఒకటేనంటారా వేరు వేరేనంటారా? మీ ఆయన మీరు ఒకటేనంటారా వేరు వేరు అంటారా?
ఏమో నాకు తెలియదు, అదంతా ఒకటా వేరా? మీ ఆయన మీరు ఒకటేనా వేరు వేరా? ఒకటంటారా వేరేంటారా? ఒకటేనా? ఎప్పుడన్నా మీ ఆయన మీద కోపం వచ్చినా రాలేదా? వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఏం చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? లాగా ఒకటి ఇద్దాం అనుకున్నాను కానీ మొగుడు అయిపోయేవాడు బతికిపోయా. ఇప్పుడు ఒకటా వేరా? ఒకటా వేరా? ఎందువల్ల? వ్యవహారం. వ్యవహారం కదిలేవు. ఏమంటారు దీన్ని? కదిలేవు. కదలగానే ఏమైపోయింది? వేరైపోయింది. కదలకపోతే ఒకటే. కదలకపోతేనే ఒకటి, కదిలితే వేరే. కదలకపోతే ఇప్పుడు మనం కదులుతున్నామంటారా కదలకుండా ఉన్నామంటాం? కదులుతున్నామంటారా కదలడం లేదంటారా? కదిలితే ఎవరు? జీవుడు. కదిలితే ఎవరండి? జీవుడు. కదలకపోతే ఎవరు? బ్రహ్మము. సరే, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇంతే ఉన్నావా? చిన్నగా ఉన్నావా? అలా 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 పెరిగిపోయామా? ఇక్కడికి ఆగిపోయావా? కొద్దిగా ఇంకొంచెం పైకి ఎడితే సరాసరి చేత అనుకునే జరగదండి. ఎందుకు పెరగలేదట? నీ చేతిలోనుందా? 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు పెరిగిపోతుంటారా పెరిగిపోకూడదంటారా? పెరిగిపోగల మాట్లాగా నీ చేతిలో లేదు. పోనీ భూమికి జానెడు 3 అడుగులే ఉండొచ్చుగా, ఉండగలవా? అది నీ చేతిలో లేదు. పోనీ ఎప్పుడు యువకుడుగానో యువతిగానో ఉండిపోవచ్చుగా ఈ ముసల్తనం రాకుండా? ఉండొచ్చా ఉండకూడదు? అయ్యో ఎందుకు లేదు? శుభ్రంగా అందరూ జుట్టుకు రంగేసుకొస్తే యువకులు అనిపించుకోవడానికి మీరు వారు ఏం చేస్తున్నారండి? జుట్టుకు రంగేసుకుని నేను యువకులు అంటాను. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా 60 ఏళ్ళ తర్వాత ఇంకా యువకుడు ఏమిటి? అర్థం లేదు అందులో. జుట్టుకు రంగేసుకున్నంత మాత్రాన యువకుడు అయిపోతావా? అవును కదా. కాబట్టి అది నీ చేతిలో ఉందా? అది మరి ఏముంది?